అందరికీ నమస్కారము. రాత్రి మీకుండే అలవాట్లు మీ యొక్క నెక్స్ట్ డే మరుసటి రోజుని డిసైడ్ చేస్తుందంటారు. మరుసటి రోజు అంటే జీవితాంతం చక్కగా ఉంటారు. రాత్రి మీరు మంచి మంచి అలవాట్లు చేసుకుంటే గనక. ఏంటి అలవాట్లు అంటారా? వస్తున్నాను. నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. సో రాత్రి 7 హ్యాబిట్స్ చెప్తానండి. ఈ హ్యాబిట్స్ మీకు ఉన్నాయో లేదో చూసుకోండి. లేకపోతే రాసుకొని అవి అలవాటు చేసుకోండి ఈ రోజు నుంచే. మొదటి అలవాటు ఏంటంటే ఎర్లీ డిన్నర్, తొందరగా తినడము, భోజనము. రాత్రి పెందలాడే భోజనం చేయమని పెద్దలు చాలాసార్లు చెప్తారు, కానీ మనం వింటామా? వినాలి. సరే, ఏం తినాలి? పెందలాడే అంటే ఏ టైం ముందు చూసుకుందాం. ఏ టైం అంటే కనుక 7:30 to 8:30 మ్యాక్సిమం. యాక్చువల్లీ 7:30 లోపల చేస్తే ఇంకా మంచిది. మ్యాక్సిమం డెడ్ లైన్ 8:30 పెట్టుకోండి. ఈ లోపల భోజనం ముగించేయాలి. ఏం తినాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని రాత్రి పూట అయితే మీరు లైట్గా భోజనం చేయడం అలవాటు చేసుకోండి. కొద్దిగా ఆయిల్, ఉప్పు కారాలు కొంచెం తగ్గించి, లెస్ స్పైసీ ఫుడ్, లెస్ ఆయిలీ ఫుడ్, లైట్గా ఉండే తినండి. పెరుగు అస్సలు తినకూడదు. మంచి లైట్ భోజనం చేయండి, తొందరగా భోజనం చేయండి. ఇది ఒకటి. ఇక రెండవది నైట్ వాక్. రాత్రిపూట వాక్కి వెళ్ళడం, నడవడం అసలు చాలామందికి అలవాటు లేదండి. ప్లీజ్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్ ఆఫ్ యువర్ లైఫ్. రాత్రిపూట నడవాలి. భోజనం చేసిన తర్వాత కనీసం ఒక 15 నిమిషాల నుంచి అరగంట దాకా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక 15-20 నిమిషాలు కొంచెం అలా లైట్గా వాక్ చేయండి. కొంతమంది చాలా స్పీడ్ కూడా చేస్తారు. ఆ స్పీడ్ చేయాలంటే కనీసం 1 గంట 2 గంటల గ్యాప్ ఇవ్వాలి భోజనం చేసిన తర్వాత. సో కాబట్టి లైట్గా కొంచెం నడవడము రాత్రిపూట ఒక 15-20 నిమిషాలు సరిపోతుంది. రాత్రి వాక్ చేయాలి. తర్వాత మూడవ హ్యాబిట్, వాక్ చేసి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా బ్రష్ యువర్ టీత్, పళ్ళు తోముకోవడము. పొద్దున్న తోముకున్నాం కదా మేడం అంటారు. పొద్దున్నే కాదండి, రాత్రి కూడా పక్కా తోముకోవాలి. డెంటలీ హైజీనిక్గా ఉండాలంటే, డెంటల్ ప్రాబ్లమ్స్, మనకి పళ్ళకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా ఉండాలంటే 2 పూటల బ్రష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామందికి లేదు ఈ హ్యాబిట్. అలవాటు చేసుకోండి. మీరు డెంటల్ క్లినిక్ వెళ్ళాల్సిన అవసరం అస్సలు రాదు, ఎప్పటికీ రాదు. గుర్తుపెట్టుకోండి, 2 సార్లు బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. సో బ్రష్ యువర్ టీత్ మూడవది. తర్వాత నాలుగవది, ప్లానింగ్ ఫర్ టుమారో. రేపటి గురించి మనం కొద్దిగా ప్లాన్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు సరిపోతుందండి. రేపు ఏం బట్టలు వేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఏం బట్టలు వేసుకోవాలి, రెడీగా ఉన్నాయా లేదా తీసి పెట్టుకోండి. అండ్ రేపు ఏమేం చేయాలి, రేపు పొద్దున ఇన్నింటికి లేవాలి, రేపు పొద్దున ఈ వర్క్ ఉంది అని కొంచెం mentally ప్రిపేర్ అయినా పర్వాలేదు, రాసుకున్నా పర్వాలేదు. ఇది మిమ్మల్ని చాలా యాక్టివ్గా ఉంచుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్గని మీకు టెన్షన్ అనిపించదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిపోయారు నిన్న నైటే. సో కాబట్టి ఎప్పుడైనా కానీ ప్లానింగ్ ఫర్ టుమారో ఇస్ చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. అండ్ దీంట్లో ముఖ్యంగా మీరు అలవాటు చేసుకోవాల్సిందే ప్లానింగ్ ఫర్ టుమారోలో పొద్దున్నే ఫస్ట్ లెగవంగానే మెడిటేషన్, ప్రాణాయామ, ఎక్సర్సైజెస్, యోగా, ఇది మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ది. తర్వాతకి మెల్లగా ఏమేం చేసుకుంటారో అవన్నీ రాసుకోండి, కానీ ఫస్ట్ ఇది మాత్రం అలవాటు చేసుకోండి. ఇక 5వ పాయింట్కి వస్తే కనుక, రాత్రి మీరు ఆ ప్లానింగ్ చేసిన తర్వాత నైట్ మెడిటేషన్ లేదా నైట్ యోగ నిద్ర, ఇది తప్పనిసరిగా చేయండి. మన ఛానల్లోనే ఉన్నాయి, మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నైట్ మెడిటేషన్, నైట్ యోగ నిద్ర, ఇవి చేస్తే కనుక ప్రశాంతంగా అసలు బాడీ అండ్ మైండ్ 2 శాంతిగా ఉండే, ఎటువంటి టెన్షన్స్ లేకుండా చక్కగా నిద్రపోతారు. కాబట్టి ఇది 5వ హ్యాబిట్గా చేసుకోండి. తర్వాత 6వది, చాలామందికి డౌట్ వస్తుంది, మేడం మీరు స్క్రీన్స్ గురించి చెప్పలేదు అని. వస్తున్నాయి. ఇది 6వ పాయింట్, స్క్రీన్సే. అవాయిడ్ స్క్రీన్స్ అంటే సెల్ ఫోన్, కంప్యూటర్ అండ్ టీవీ. ఈ 3 స్క్రీన్స్ వదిలేయండి. 1 గంట ముందర వదలండి కనీసం. ఎందుకంటారా? ఈ స్క్రీన్స్ చూస్తే ఏంటంటే మనకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మైండ్ మీద. నీలి కిరణాలు ఉంటాయి కదా, అవి కళ్ళల్లో డైరెక్ట్గా పడి మనకు నిద్ర రాకుండా చేస్తుంది. అందుకనే స్క్రీన్స్ అవాయిడ్ చేయండి అంటారు. 1 గంట ముందర వదిలేయండి. వదిలేసి ఏం చేయాలి మేడం, బోర్ కొడుతుంది అంటారా? మంచిగా ఫ్యామిలీతో చక్కగా స్పెండ్ చేయండి. హ్యావ్ ఎ ఫన్ టైమ్ విత్ ఫ్యామిలీ. చిట్ చాటింగ్ చేయండి, ముచ్చట్లు చెప్పుకోండి, లేకపోతే ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడుకోండి, ఏదో ఒకటి చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఫ్యామిలీతో చిట్ చాటింగ్ అది ఇది అయిపోయినాక తర్వాత స్క్రీన్ బదులుగా నేను పాటలు పెట్టుకుంటాను. మంచి మంచి పాటలు పెట్టుకుంటాను. మోస్ట్ ఆఫ్ ద టైం హిందీ సాంగ్సే, ఎందుకంటే మా ఆయనకి తెలుగు రాదు కాబట్టి. మహమ్మద్ రఫీ, ఆశా భోస్లే కానివ్వండి, ఇంకా లేకపోతే కిషోర్ కుమార్ కానివ్వండి, మన్నాడే, లతా మంగేష్కర్, ఇలాంటి పాత మంచి కూల్ పాటలన్నీ ఒక ప్లేలిస్ట్ చేసి పెట్టుకున్నాను. అది ఆన్ చేస్తాను. మంచిగా ప్రశాంతంగా వినుకుంటూ పడుకుంటాము.
అంత హాయిగా నిద్రపడుతుంది. మరి మీకంటూ కొన్ని ఉంటాయి కదా! సూదింగ్ సాంగ్స్ అలాంటివి పెట్టుకోండి. ఈజీగా ఉంటుంది. ఇక తర్వాత లాస్ట్ సెవెంత్ హాబీ ఎర్లీ టు బెడ్. తొందరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. నిద్ర రాదు మేడం అని కంప్లైంట్లు అక్కడ మెల్లగా అలవాటు చేసుకుంటే అదే వస్తుంది. నేను ఇప్పుడు చెప్పాను కదా ఎన్ని హాబీస్, ఇవన్నీ అలవాటు చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా నిద్ర కూడా వస్తుంది తొందరగానే. అలవాటు చేసుకోండి రోజు. నేను 10:30 కల్లా లైట్ ఆఫ్ చేయాలి, పడుకోవాలి, 10 కల్లా పడుకోవాలి అట్లా అనుకోండి. అనుకొని అన్నీ ఈ పద్ధతి ప్రకారం ఫినిష్ చేసుకోండి. తొందరగా డిన్నర్ చేసేయడము, వాకింగ్కి వెళ్ళడము, యోగా చేసుకోవడము, ఇంకా లేకపోతే ఫ్యామిలీతో ముచ్చట్లు చెప్పుకోవడము, ఇంకా మన హాబీస్ ఏమైనా ఉంటే రాసుకోవడం, రేపటికి ఏంటి వర్క్ ఉంది అనేసి. ఇక ఇవన్నీ చేసినారంటే ఆటోమేటిక్ నిద్ర వస్తుంది మీకు. అలవాటు చేసుకోవాలి అంతే, మెల్లమెల్లగా ఆటోమేటిక్ అలవాటు అవుతుంది. అంతే సింపుల్ అండి. ఒకసారి రీక్యాప్ ఇవ్వనా? ఫస్ట్ది ఎర్లీ డిన్నర్, నైట్ వాక్, బ్రష్ యువర్ టీత్ అండ్ ప్లానింగ్ ఫర్ టుమారో, అవాయిడ్ స్క్రీన్స్, దెన్ ఇంకోటి ఏంటది, అవాయిడ్ స్క్రీన్స్ అండ్ నైట్ మెడిటేషన్ అండ్ యోగా అండ్ ఇంకా లాస్ట్లో ఎర్లీ టు బెడ్. ఈ 7 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 7 పాయింట్స్ మీకు చెప్పేటప్పుడు మధ్య మధ్యలో ఏమైనా మర్చిపోయారా అనిపిస్తుంటుంది. ఎనీవే ఈ 7 హాబీస్లో కాకుండా కొంచెం టైం మీ పర్సనల్గా ఫ్యామిలీకి కూడా స్పెండ్ చేయండి. వదిలేసేయండి ఆఫీస్ని, కాలేజ్ని, అక్కడ ఏమేమి జరిగినాయి అవన్నీ వదిలేండి. అక్కడనే చెప్పులు బయట వదిలేసాం కదా, అట్లనే వచ్చేస్తుంది లోపలికి. అండ్ ఇంకొక మంచి హాబీ చెప్పనా, చాలామంది పెద్దవాళ్ళకి చరిత్ర సృష్టించి తిరగరాసిన వాళ్ళకు ఉండే అలవాటు బుక్ రీడింగ్, పుస్తకాలు చదవడం. నైట్ పుస్తకాలు చాలామంది చదివి పడుకుంటారంట. వాళ్ళ బెడ్ పక్కన ఒక పుస్తకం ఉంటుంది. ఏదో ఒకటి మంచి పుస్తకాలు, జీవిత చరిత్రలు కావచ్చు, ఏదైనా మోటివేషన్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, దేని గురించైనా ఒక్క అరగంట లేదా పావు గంట చదవడం వీలైతే అలవాటు చేసుకోండి. ఇంతే అండి. దీంట్లో మీకు చెప్పిన 7 హాబీస్లో ఏ అలవాట్లు మీకు లేవు, ఏ అలవాట్లు మీరు చేసుకోదలుచుకున్నారు కామెంట్ బాక్స్లో రాయండి. రాస్తే ఏమవుతుందంటే మీకు అనిపిస్తున్నారే నేను రాశాను, ఇది అలవాటు అక్కడ మైండ్లో ఇక్కడ స్ట్రైక్ అవుతుంది అనమాట. ఐ జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో ఇట్, ఎస్ అని చెప్పేసి వెంటనే మీకు ఆటోమేటిక్గా ఒకలాంటి మోటివేషన్ వచ్చి మీరు ఫాలో అవ్వడం మొదలు పెట్టేస్తారు. అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలనే నా ఉద్దేశం. అందుకని ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక మరొక మంచి టాపిక్తో మీ అందరి ముందు ఉంటాను. అప్పటిదాకా ఏం చేస్తారు? నవ్వుతూ ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, హ్యాపీగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్, గుడ్ లక్.